హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ప్రతి రోజులా కాదు, ఇవాళ ఏదో సంథింగ్ స్పెషల్ గా కావాలి అనుకుంటున్నారు కదా. మరి అలాంటి సంథింగ్ స్పెషల్ వంటల్ని చూపించడానికి మన ప్రోగ్రామ్ అభిరుచి రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. రాజు గారు ఈరోజు ఘుమఘుమల్లో ఘుమఘుమలు ఆడించే వంటను చేయబోతున్నారు. ఆ వంట ఏంటో చూడాలి అంటే మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి. చేసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ప్రతి రోజులా కాకుండా ఈ రోజు డిఫరెంట్ గా ఉంటుంది అభిరుచి అని చెప్పాను నేను. సో మరి ఏం చేస్తున్నారు డిఫరెంట్ గా? మసాలా వడ చేసి దాంతో కర్రీ చేస్తున్నాను. మసాలా వడ కర్రీ. వావ్, సూపర్ రాజు గారు. సో మసాలా వడ చేసి దాంతో కర్రీ అనమాట. నిజంగానే స్పెషల్ గా ఉందండి ఈ రెసిపీ. స్టార్ట్ చేసేద్దాం. మరి మసాలా వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది బికాస్ ముందు మనం వడలు చేసుకోవాలి. సో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేశాను. సో నానబెట్టిన శనగపప్పును ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో శనగపిండి, ఇది కొంచెం బైండింగ్ కొరకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా గరం మసాలా. సో మసాలా వడలు అన్నాం కాబట్టి కొంచెం మనకు ఆ గరం మసాలా. ఇక్కడ వడల పిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆ శనగపప్పులో ఉన్న తడి సరిపోతుందా, కొంచెం వాటర్ కావాలా రాజు? సరిపోతుందండి. సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇది రెడీ అయిపోయింది, మిక్చర్ రెడీ అయిపోయింది మనం. సో ఇప్పుడు వడలు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వడలు చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అండి. ఆయిల్ ఇంకొంచెం వేడవ్వాలి కదా? పర్లేదు, మెల్లగా అవుతుంది. తర్వాత మనం అటువైపు మార్చేసుకొని ఈ గ్రేవీ ప్రాసెస్ చేసే వరకు మనకు వేగిపోతాయి. సో ఇందాక పెట్టాం కదా, కొంచెం స్లో ఫైర్ లో అయితే కూడా కొంచెం బాగానే ఉంటుంది మనకు. సో శనగపప్పు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి నేను కొంచెం టొమాటో పేస్ట్ వాడుతున్నాను. సో కొంచెం పులుపులుగా ఉంటే మనకు బాగుంటుంది. అంటే కొంచెం ఇక్కడ మసాలా బేస్ తీసుకున్నాం కదా, సో దానికి ఆ కాంబినేషన్ బాగుంటుంది. పైగా వడలకి మనకి ఆ టొమాటో గ్రేవీ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఇంకొకటి వేసేస్తే మనకు అంటే ఈ కర్రీకి సరిపడా రెడీ అవుతాయి. సో నీకు తర్వాత వేసేస్తాను. అదే రాజు గారు, పర్లేదు, మీరు కర్రీ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. అక్కడ వాళ్ళకి చెప్పారంటే నాకు కూడా కొంచెం హింట్ ఇచ్చినట్టే కదా. కానీ మీరు వడల కన్నా వడ కర్రీ ఇంకా బాగా చేస్తారని నాకు తెలుసు కాబట్టి కర్రీ అయ్యేదాకా నేను ఆగుతాను. ఇది అటువైపు పెట్టేస్తారా? డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. మనం గ్రేవీకి పెట్టేసుకుందాం. ఓకే. దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సింపుల్ గానే అయిపోతుంది. బట్ ఏంటంటే కొంచెం మనకి ఈ వడలు చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. సో ఆ వడలు రెడీ చేసి పెట్టుకుంటే సో మిగతాది గ్రేవీ.
రైస్ లోకి చాలా బాగుంటుంది కదా రాజు గారు. చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి ఏంటంటే కొంచెం కర్రీ ఉన్నా ఏదన్నా పప్పు పులుసులు ఉన్నా నంచుకోవడానికి కంపల్సరీ ఏదో ఉండాలని అనుకుంటారు కదా. సో అలాంటి వారికి ఈ డిష్ చాలా బాగుంటుంది. సో గ్రేవీ ఉంటుంది, దాంట్లో నంచుకోవడానికి వడలు కూడా ఉంటాయి కదా, బాగుంటుంది. సో కొంచెం ఇది వేగాలండి మనకు ఉల్లిపాయలు. ఓకే, సో ఉల్లిపాయలు అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మందికి ఒళ్ళు వేడి చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలా అని మదన పడకుండా కొద్దిగా బెల్లం తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ఈ వేడి చేయడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు, వేగిపోయిందా? సరిపోతుందండి. సో దీంట్లో టొమాటో పేస్ట్, ఓకే, దీంట్లో ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే, వడ టర్న్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఈ గ్రేవీ కూడా కొంచెం మనకు అంటే కొంచెం మరిగేసి కొద్దిగా దగ్గరకు వస్తే సో అప్పుడు ఈ వడలు యాడ్ చేసేసుకోవడం, అలాగే కొంచెం మసాలా పొడులు కూడా ఉన్నాయి కదా దీంట్లో, సో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఇక్కడ వడలు అయిపోయాయి, అక్కడ కర్రీ కూడా మంచి గుమగుమలు ఆడిపోతుంది. రెండు కలిపేసాం అనుకో మన వడ కర్రీ అయిపోతుంది. కలిపేసేద్దాం. ఎస్, కలిపేద్దాం. వడలు కట్ చేసుకోవాలి కదా రాజు గారు. ఎస్, ఓకే. సో ఇంకొంచెం లుక్ బాగుండాలి అనుకుంటే ఈ వడలే మనం ఏంటంటే బుడ్డి బుడ్డిగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలా వడపలంగా కనిపిస్తూ బాగుంటుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మసాలా వడ ముక్కలు దీంట్లో వేసేసుకున్నాం. ఓకే, అలాగే కొద్దిగా మసాలా పొళ్ళు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో వడలు వేసిన తర్వాత వీలైనంత తక్కువ దాన్ని మిక్స్ చేసుకోవడం గానీ స్టవ్ మీద ఉంచడం గానీ చేస్తే బెటర్. ఎక్కువసేపు ఉంచేస్తే ఏంటంటే మనకు అన్ని కూడా మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోతాయి. వడ కర్రీ కాస్త వడ గ్రేవీ అయిపోతుంది. ఓకే, సో రెడీ అండి. స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ. సో రెడీ. ఓకే, సూపర్. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అంటే అవి ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి కదా. ఎస్, కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, మసాలా వడ కర్రీ రెడీ. ఓకే, వేడి వేడిగా మసాలా వడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా వడ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా వడ కర్రీ రెడీ. మసాలా వడ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సో గ్రేవీ కరెక్ట్ గా సరిపోయిందండి. యా, చాలా బాగుంది రాజు గారు. టొమాటో గ్రేవీకి మసాలా వడకి కాంబినేషన్ అదిరిపోయింది. ఎస్, ఆ పుల్ల పుల్లగా ఆ మసాలా ఆ వడ టేస్ట్ చాలా సూపర్ అండి. రైస్ లో గనక కలుపుకుని తింటే మధ్య మధ్యలో ఆ వడ నంచుకుంటూ ఇంకా దీనికి సాటి లేదనమాట. అంత బాగుంది. ఎస్, సూపర్ రాజు గారు, చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఒకప్పుడైతే కూరలు ఉడికించడానికి చాలా సమయం పట్టేది, కానీ నేడు కుక్కర్ల రాకతో చిటికీలో కూరలు తయారు చేసేయడం, పప్పు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి జరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా కుక్కర్లు వాడకం చేస్తున్నప్పుడు కుక్కర్ అడుగు భాగము చుట్టుపక్కల అంతా నల్లగా అయిపోయి జిడ్డు ఒక పట్టాన వదలకుండా చాలా మంది ఏం చేయాలా అని సతమతమవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కుక్కర్లో కనుక చింతపండు కొద్దిగా వేసి వాటర్ వేసి బాగా ఉడికించి క్లీన్ చేసుకున్నట్లయితే కుక్కర్ ఎప్పటిలాగే బాగా కొత్తగా తలతల్లాడుతూ క్లీన్ అయిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదాం. మీ చేతి వంటలో మంచి రెసిపీస్ చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? అజయ్ కుమార్. అజయ్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హలో. హలో. మీ పేరు? శ్రీకరణ్. శ్రీకరణ్. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. సో మీ ఇద్దరు ఒకటే కాలేజా? ఎస్. ఏ కాలేజ్? ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే. బెంచ్ మేట్సా, క్లాస్మేట్సా, బ్యాచ్మేట్సా? బ్యాచ్మేట్స్. బ్యాచ్మేట్స్. ఓకే, డన్. సో రెడీయా మీ ఇద్దరు మంచి వంటని చేయడానికి? రెగ్యులర్ గా అభిరుచిలో మనం చాలా రెసిపీస్ చూపిస్తూ ఉంటాం, కానీ మీరు ప్రొఫెషనల్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి మీరు డిఫరెంట్ గా చేసి చూపించాలి. ఓకే, ముందు ఎవరు చేస్తారు? అజయ, శ్రీకరణ? మీరు ఏం చేస్తారు? ఆలు అండ్ వర్మిసెలి కట్లెట్స్. ఆలు అండ్ వర్మిసెలి అంటే సేమియా? సేమియా. ఆలు సేమియా కట్లెట్స్. సూపర్. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఆలు సేమియా కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు సేమియా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, సేమియా అరకప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఇది బేసిక్ గా పొటాటో కట్లెట్స్. సో దీంట్లో వర్మిసెలి యాడ్ చేసి వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్. ఓకే. సో ఇదైతే డీప్ ఫ్రై చేస్తారా మీరు? ఒక డీప్ ఫ్రై చేస్తాము. ఆయిల్ హీట్ చేసుకుంటాం. ఒక బౌల్లో పొటాటో, ఉడికించిన బంగాళదుంప, దాని లోపలికి మనం ఉడికించిన వర్మిసెలి, సేమియా. సేమియా. ఓకే, ఉడికించేసుకున్న సేమియా. సేమియా. సో రెండు మంచి కలిపేసుకొని, సేమియా వేయడం తోటి మాయిశ్చర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మనకు ఉండకట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని దాంట్లో బైండింగ్ కి స్పెషల్లీ బ్రెడ్ పౌడర్ కొంచెం, సో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ జింజర్, అల్లం. సో కలిపేసుకున్న దాని తర్వాత కొంచెం పసుపు అండ్ మనం ముందరే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, కొంచెం కలర్ కూడా ఇస్తుంది. అండ్ డాష్ ఆఫ్ లైమ్. ఓకే. ఎక్స్ట్రా ఫ్లేవర్ కి. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని కట్లెట్స్ వేసుకొని. సో ఫైనల్ గా సాల్ట్ చూసుకోండి. చాలా దీన్ని ప్యాటీస్ లాగా చేసుకొని డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసుకోవడం. దానికన్నా ముందర కొంచెం క్రస్ట్ రావాలంటే పైన కొంచెం ఇది బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదాలో పెట్టుకొని వేసేసుకోవడం. మైదా కింద చల్లుకుంటారా? చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ ఫర్ క్రంచీనెస్ అండ్ దట్ బ్రౌన్ కలర్ టెక్స్చర్ రావడం. సో మైదాలో కొంచెం వాటర్ వేసుకుంటే అది మైదా మొత్తం పట్టుకుంటుందనా? మైదా కొంచెం పట్టుకుంటుంది అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా అంటుకుంటాయి. ఆయిల్ అయితే హీట్ అయింది.
ఒక్కొక్కటి చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో హోటల్ మేనేజ్మెంట్ లో మీ స్పెషలైజేషన్ ఏంటి? ఒకటే దాని మీద ఉండదు. ఆన్ ఆల్ ద 4 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద హోటల్, ఎస్పెషల్లీ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్ అండ్ కిచెన్. ఓకే. సో మీకు ప్యాషనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, ఇలా డిఫరెంట్ రెసిపీస్ నేర్చుకోవాలి? డిఫరెంట్ రెసిపీస్ నేర్చుకోవాలి అని ఐ మీన్ 7th క్లాస్ నుంచి ఉండే నాకు ఇది. And I'm finally into hotel management. And in the middle, I just wanted to skip my inter also for hotel management. Wow. సో కాబట్టి పట్టుదలతో ఎలా అయినా పట్టుదలతో ఎంటర్ అయ్యాం కాబట్టి. ఓకే. సో ఇలా ఎన్ని కావాలంటే అని చేసేసుకోవాలన్నమాట. సో మైదాలో కొంచెం వాటర్ వేసుకుని అద్దుకుంటే ఏంటంటే మనకి బ్రెడ్ క్రమ్స్ కొంచెం పట్టుకుంటాయి, స్టిక్ అవుతాయి. ఓకే. సో చాలు డీప్ ఫ్రై చేసేసుకోండి. అయిపోయింది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి సరిపోతుంది. ఓకే, సూపర్. అనేది ఒక పేపర్ టవల్ మీద తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది వచ్చేసి. సో మైదా కొంచెం మనం ఇది చేసుకోవడం, బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా మనకి బయటకు వచ్చేయకుండా చక్కగా దానికే పట్టుకుని ఉన్నాయి. సో స్టవ్ ఆపేద్దాం. సూపర్. ఫైనల్ గా కొత్తిమీర ఫర్ గార్నిష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వేడివేడిగా కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు సేమియా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా, బ్రెడ్ పౌడర్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, పసుపు, కారం, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని మైదాలో అద్దుకుని బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు సేమియా కట్లెట్ రెడీ. ఆలు సేమియా కట్లెట్స్ టేస్ట్ చూసేద్దామా? రాజు గారు తీసుకోండి. ఓకే, నువ్వు టేస్ట్ చూసి. బాగుంది, సాఫ్ట్ గా, పైన క్రంచీ క్రంచీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుంది. అంటే కొంచెం దాంట్లో వేసిన కొంచెం కారపొడి అది కొంచెం అంటే లోకల్ టచ్ స్పైసెస్ బాగుంది. యా, అది ట్రై చేయొచ్చు. అంటే ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈ సేమియా అది వేసుకుని చేశాడు కదా, అలా ట్రై చేయొచ్చు. నైస్, బాగుంది. సో కట్లెట్స్ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వంట చూడబోయే ముందు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
పెరుగు శనగపిండి కలుపుకొని బాగా ప్యాక్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే ముఖానికి పట్టిన మురికంతా కూడా వదిలిపోతుంది, మృత కణాలు కూడా చాలా వరకు తొలగిపోతాయి, చర్మం బాగా కాంతివంతంగా ఆరోగ్యకరంగా తయారవుతుంది. మంచి కట్లెట్స్ చూసాం కదా, ఇప్పుడు అజయ్ గారు ఏం చేయబోతున్నారు అడుగుదాం. మీరేం చేస్తున్నారు? గోబీ ఆగ్రటిన్. గోబీ ఆగ్రటిన్. ఆగ్రటిన్. ఓకే, సో రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే, గోబీ ఆగ్రటిన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ ఆగ్రటిన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, పాలు 1 కప్పు, చీజ్ కొద్దిగా, వెన్న 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రెడ్ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా? రెడీ అండి. ఓకే, ఫస్ట్ ఈక్వల్ క్వాంటిటీ బటర్ ఎంత తీసుకుంటే ఫ్లవర్ కూడా అంతే తీసుకోవాలి. బటర్ ఎంత తీసుకుంటే మైదా కూడా అంతే తీసుకోవాలి. సో ఇది ఏ ఏరియాకి సంబంధించిన రెసిపీ? ఇది కాంటినెంటల్. కాంటినెంటలా? ఓహో, అన్ని వైపులా చేసుకుంటూ ఉంటాం. ఓకే, తర్వాత ఇది కరిగిన తర్వాత ఫ్లవర్ వేసుకుందాం. మైదా వుడెన్ స్టిక్ ఇవ్వండి. బాగా కలుపుతూ ఉండాలి. యా, ఉండలు కట్టేస్తా. సో ఇలా పేస్ట్ వచ్చేసినప్పుడు పాలు వేసుకోవాలి. పాలు అంటే 10 parts ఆఫ్ మిల్క్ అండి. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. థిక్ అంటే దగ్గరికి అయిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోతుంది, సాస్ లాగా అయిపోతుంది. సో అది మీరు వైట్ సాస్. సో మీరు ఎలా వచ్చారు? హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నేను 9th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి. 9th క్లాస్. ఓహో, ఓకే. సో ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఎంట్రన్స్ రాసేసి చేసేసారు. ఇంటర్ తర్వాత ఎంట్రన్స్ రాసేసారు. సూపర్. మైదా వేశారు కాబట్టి కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఓకే, ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేనా? ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఆఫ్ చేసినప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనం చీజ్ యూజ్ చేస్తాం కాబట్టి చీజ్ లో కూడా ఉప్పు ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలి. ఓకే, తర్వాత ఆఫ్ చేసేయాలి. ఒక 2 drops ఆయిల్ తో గ్రీజ్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యాష్ పొటాటో, ఉడికించిన బంగాళాదుంప మ్యాష్ చేసేసుకున్నాము, దాన్ని ఫుల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ వైట్ సాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీని మీద మన ఉడికించిన కాలీఫ్లవర్స్. ఓకే, బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత ఇంకో లేయర్ వైట్ సాస్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకుందాం. గ్రేటెడ్ చీజ్. ఓకే, తురిమి పెట్టుకున్న చీజ్. అంతేనా? దీని తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాం. లాస్ట్ కి బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇది కలర్ ఇస్తుంది, పైన క్రిస్పీ బ్రౌన్ కలర్ ఇస్తుంది. ఓకే, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే చాలు. దీన్ని ఓవెన్ లో ఎంతసేపు ఉంచాలి? ఒక
15 minutes అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికిచ్చినాం కాబట్టి ఒక 5 to 10 minutes మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. సరే, ఫైనల్ గా కొత్తిమీర వేసేసి ఆవెన్లో పెట్టేసుకుంటే ఒక 5 minutes వరకు. ఓకే, పెట్టేసేయండి. to 10 minutes బేక్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూసేద్దాం అయిపోయిందో లేదో. అయిపోయిందా? ఒక 2 minutes. ఒక 2 minutes. సో ఎంతసేపు ఉంచితే కరెక్ట్ గా సరిపోతుంది? అంటే ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 to 10 minutes మధ్యలో మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ. రైట్, మరి ఎంత టెంపరేచర్ సెట్ చేయాలి? 275 degrees Celsius లో పెట్టేస్తే అయిపోతుంది. 275 degrees Celsius లో ఒక 5 to 10 minutes సెట్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, సూపర్. ఇచ్చేసేయండి. సో పైన అంతా కూడా పైన చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. బ్రెడ్ క్రమ్స్ వల్ల కలర్ కూడా మారింది. బ్యూటిఫుల్. ఓకే, రెడీ అయిపోయిందండి గోబీ ఆగ్రిటిన్. టేస్ట్ చేయబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ ఆగ్రిటిన్ తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళాదుంపలు ఉడికించి మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో వైట్ సాస్ రెడీ అవుతుంది. నూనె రాసిన బేకింగ్ ట్రేలో బంగాళాదుంప మిశ్రమం సమంగా పరచాలి. దీనిపై నుండి ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్ సమంగా పరుచుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, వైట్ సాస్, తురిమిన చీజ్, మిరియాల పొడి, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర వేసుకోవాలి. ఆపై అవెన్ లో ఉంచి 275 degrees Celsius వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, గోబీ ఆగ్రిటిన్ రెడీ. ఓకే, గోబీ ఆగ్రిటిన్ టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, టేస్ట్ చూడండి. ఓకే, సో ఇలా పైన కింద వరకు సో మొత్తం పోర్షన్ రావాలి. సో లేయర్స్ మొత్తం చీజ్, తర్వాత ఆ కాలీఫ్లవర్ సీజనింగ్ కూడా చేశారు కదా, బాగుంది. నాకు టేస్ట్ సూపర్. వేడి, అంటే కొంచెం మరీ ఇంత వేడి కాదు, కొంచెం అలా వామ్ గా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం బాగుంటుంది ఇది. ఎందుకంటే ఎక్కువగా అంటే పార్టీస్లలో అలా కంపల్సరీగా ఇది పెట్టుకుంటూ ఉంటారు. వెజిటేబుల్స్ మారుస్తూ మనం చేసుకోవచ్చు. సో లీఫీ వెజిటేబుల్స్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది. సూపర్. యాక్చువల్లీ నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదు, ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంటే ఆ లేయర్స్ గా అన్ని వేశారు కదా, సో చీజ్, ఆ బ్రెడ్ క్రమ్స్ అవన్నీ కూడా మంచిగా క్రిస్పీగా, వైట్ సాస్ చేశారు, ఆ మిల్క్ అవన్నీ కూడా బాగా తెలుస్తోంది. డిఫరెంట్ గా ఉంది, బాగుంది. వెరీ నైస్. సో సూపర్. ఇద్దరు కూడా మంచి మంచి వంటలు చేసి చూపించారు. సో మొత్తానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే మామూలుగా ఉండదు, ఇలా ఉంటది అనిపించారు అనమాట. ఓకే, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎగ్ ఆరోగ్యానికి మంచిదనే విషయం మనం రెగ్యులర్ గా అనుకుంటూనే ఉంటాము. చాలా మంది బాయిల్డ్ ఎగ్ తినడానికంటే కూడా ఆమ్లెట్ తినడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. మరి చిన్నపిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ ఆమ్లెట్ తయారు చేసుకోవడంలోనే తంట అంతా వచ్చి పడుతూ ఉంటుంది. పెనానికంతా అతుక్కుపోయి సరిగ్గా లేవక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఆమ్లెట్ తయారు చేసుకునే ముందు ఆ పెనం మీద కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా తుడిచేసిన తర్వాత కనుక ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ చక్కగా లేస్తుంది, బాగా తయారు చేసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడికి వచ్చి వంటలు చేయలేకపోతే మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ లోకి ఎంటర్ అయిపోదాం. రాజు గారు, ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు?
చాలా ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది అందరికి కూడా, క్యారెట్ హల్వా. ఓ క్యారెట్ హల్వా, సీరియస్లీ ఎవరికి ఫేవరెట్ ఉండదు క్యారెట్ హల్వా అంటే. సో డెఫినెట్లీ స్టార్ట్ చేయాల్సిందే, ఇమ్మీడియట్ గా చేసేద్దామా? ఓకే ఓకే, క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా. క్యారెట్ హల్వా. సో ఈ స్వీట్ కి సీజన్ తో పని లేదు, ఇలా రేణిలో మనం చేసుకొని తింటే వేడివేడిగా చాలా సూపర్ గా ఉంటుంది. సో ఎందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను. ఎస్, సో ప్లీజ్ చూపించండి రాజు గారు ఎలా చేసుకోవాలో. క్యారెట్ హల్వాకి వెనిలా ఐస్ క్రీమ్ తోడైతే చాలా బాగుంటుంది అబ్బా. అంటే చాలా మందికి ఆ కాంబినేషన్ నచ్చుతుంది, బట్ నేనైతే అలా తింటాను. మోస్ట్లీ కొంతమంది తినొచ్చు, తినకపోవచ్చు. చాలా మంది కూడా తింటారు కదా. నెయ్యి, దీంట్లో ముందుగా ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్, సో దీంట్లో కాజు, బాదం, అలాగే సారపప్పు కూడా వేసాను. మనం తీసుకునేటప్పుడు కూడా క్యారెట్ ఏంటంటే కొంచెం తీయగా ఉన్నది తీసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని చప్పగా ఉంటాయి, సో అదొకటి చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. పెద్ద స్పూన్ ఇస్తారా? అంటే చాలా ఫాస్ట్ గా ఈ కలర్ టర్న్ అవుతుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని, సో క్యారెట్ తురుమండి. ఓకే, క్యారెట్ తురుము బాగా నేతిలో వేయించేసుకోవాలి. ఎస్, సో స్వీట్ లో కొంచెం ఆ నెయ్యి కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇది మనం వేసుకున్న క్వాంటిటీకి సగానికి వచ్చేస్తుందండి కొంచెం వేగిన తర్వాత. అవును, కాబట్టి తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎస్ సరిపోతుంది. సో ఇది కొంచెం నేతిలో బాగా వేగితే మనకంటే కొంచెం ఆ పచ్చదనం అనేది పోవాలి. కాబట్టి తురుముకునేప్పుడు కూడా కొంచెం సన్నని రంధ్రాలు ఉండే ఆ గ్రేటర్తో తురుముకుంటే బాగుంటుంది. అంటే తొందరగా వేగుతుంది, త్వరగా అయిపోతుంది, తొందరగా వేగుతుంది. సో తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో నెయ్యి మొత్తం కొంచెం అబ్జర్వ్ చేసుకుని ఆ పచ్చదనం అంతా కూడా పోవాలి క్యారెట్ కి. అప్పుడు కొంచెం మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైట్ ఇంకొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది మనకు. పైగా కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి, కమ్మటి వాసన వస్తుంది నేతిలో వేగడం వల్ల. సో ఈ స్వీట్స్ లో ఉన్న మ్యాజిక్ అది. అవును, అయిపోయిందా లేదా అని అడగాల్సిన అవసరం లేదు, అదే చెప్పేస్తుంది మనకి. క్యారెట్ కొంచెం నేతిలో వేగాలి కదా రాజు గారు? అవునండి. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సీజనల్ గా దొరికే పనసకాయలోని తొనలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి జాక్లిన్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కాబట్టి సీజన్ లో దొరికేటప్పుడు పనసకాయ తొనల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. గుమగుమలాడిపోతుంది, బాగా వేగిందని తెలిసిపోతుంది. నేను చెప్పాను కదా, స్మెల్లే చెప్పేస్తుంది మనకి. కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. సో దీంట్లో ఇప్పుడు సరిపడా పంచదార. ఓకే, ఫస్ట్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో అప్పుడు మనకంటే పాలు ఎంత అవసరం అవుతుందో తెలుస్తుంది, సో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో వేడిగా ఉంది కాబట్టి పంచదార తొందరగానే కరిగిపోతుంది. ఓకే, సో ఇది పంచదార కరిగిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. అవును, సో కొంచెం అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం ఎంత కావాలో అంత చూసుకుని పాలు పోసుకోవాలి. ఓకే, సో ఇది కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో ఇది మనకు కొంచెం దగ్గరకు వచ్చేస్తే సో అప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఓకే, సో ఇలా మనం క్యారెట్ బదులు బీట్రూట్ హల్వా, గుమ్మడికాయ హల్వా చేస్తూనే ఉంటారు కదా రాజు గారు? చేస్తూనే ఉంటారు. అంటే మనం వెజిటబుల్స్ చేంజ్ చేసేసుకుని చేసుకోవచ్చు. సీజనల్ గా మనకు ఆ గాజర్ అని దొరుకుతూ ఉంటుంది కదా, గాజర్. సో దాంతో చేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది.
సో ఈ వాటర్ కొంచెం అది పీల్ చేసుకుంటే ఓకే. దీంట్లో మనం ఆ కోవా తర్వాత యాలకుల పొడి అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తొందరగానే వచ్చేస్తుంది. సో కోవా అనేది ఇక్కడ కొంచెం మనకి అడిషనల్ గా టేస్ట్ ఇవ్వడానికి. సో లేదంటే కండెన్స్డ్ మిల్క్ అన్నా వాడుకోవచ్చు. ఓకే ఓకే, పచ్చికోవా. సో కొంచెం స్వీట్గా ఉన్న కోవా వాడితే అప్పుడు మనం పంచదార అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. యాలకుల పొడి. ఓకే, సో మెల్లిమెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది కదండి. గుమగుమలాడిపోతుంది. ఎస్, యాలకుల పొడి వేయగానే స్టార్ట్ అవుతుంది స్మెల్ అనేది. ఓకే, హల్వా రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదా. ఎస్ అండి, సో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, సో రెడీ. పైనుండి సన్నగా తరిగిన బాదం అండి. ఓకే, సో వేడివేడిగా క్యారెట్ హల్వా రెడీ. ఎస్, టేస్ట్ చూసేయాలని ఉంది రాజు గారు ఇమ్మీడియట్ గా, కానీ మీరు కార్వింగ్ చేసేస్తే అప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకే, సో వేడి తగ్గక ముందే నేను కార్వింగ్ కూడా చేసేస్తాను, ఈజీగానే చేస్తానండి. ఓకే, బ్రెడ్ తో చేస్తున్నాను. సో ఇది ఎండ్ పార్ట్ అండి. ఓకే, చిన్న హట్లా చేస్తున్నాను. ఓకే, సో ఇది టాప్ పోర్షన్ వస్తుంది. సో లాస్ట్ స్లైసెస్ తీసుకుంటే మనకు బాగుంటుంది, కొంచెం డార్క్ లా వస్తుంది కదా. అవును. సో తర్వాత ఇది ఇలా వస్తుంది. ఓకే, ఒక్క సైడ్ ఇది కట్ చేస్తున్నాండి. సో దట్ ఈ కొంచెం డార్క్ కూడా మనకు జస్ట్ ఆ వాల్స్ లా కనిపిస్తాయి. ఓకే, ఇలా క్యారెట్ లో జస్ట్ ఆ డోర్ లా కట్ చేస్తున్నాను. సో ఇది డోర్ లాగా. ఎస్, రెండు చిన్న ట్రయాంగిల్స్ హట్ అనుకున్నాం కదా, సో కిటికీ లాగా, అంటే మా దీపాలు పెట్టడానికి చిన్న చిన్న గూడు లాగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎక్కడ అసలు ఈ మధ్యకాలంలో హట్సే కనిపించట్లేదు రాజు గారు. ఎస్, ఈ సిటీల్లో అయితే అసలుకే కనిపించవు. ఓకే, సో రెండు వైపులా పెట్టేసుకోవడం. ఓకే, సో రెడీ అండి. ఓకే, బ్యూటిఫుల్. సో వేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ హల్వా వేడిగా టేస్ట్ చూసేద్దాం.
సారీ రాజు గారు, బౌల్ మొత్తం తీసుకున్నాను అనుకోకండి, ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. సూపర్. క్యారెట్ హల్వా అన్నాక టేస్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? పైగా చేసింది రాజుగారు. సో సూపర్ రాజుగారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. మీరు అన్నట్టు దీనికి ఒక సీజన్ అనేది ఏది అవసరం లేదు. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తీసేసుకోవచ్చు, సమ్మర్ లో కొంచెం చల్లగా తీసుకోవచ్చు. చాలా బాగుంది హల్వా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అనే విషయం మనకు తెలిసిందే కదా. ఏ కూర చేసుకున్నా, ఏం వంట చేసుకున్నా అందులో కాస్త సాల్ట్ పడితే ఆ టేస్టే వేరు. మరి ఈ సాల్ట్ అనేది వర్షాకాలం వచ్చేసింది కదా, ఈ వర్షాకాలంలో కాస్త నీరు కారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు వేసుకున్నటువంటి జార్లో 2 పచ్చిమిరపకాయలను కూడా వేసినట్లయితే సాల్ట్ నీరు కారిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. మసాలా వడకర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు శనగపప్పు, శనగపిండి 2 కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. మనకు ఒక మసాలా వడలో 60 క్యాలరీలు దాకా ఉంటాయండి. మళ్ళీ దీన్ని మనం ఒక కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఒక పర్సన్కి మనకు మినిమంగా అంత హై క్యాలరీ కాదు, కానీ 125 to 150. దో డీప్ ఫ్రైడ్ మనకు అంత ఎక్కువ క్యాలరీస్ ఏం కనపడట్లేదు. 150 క్యాలరీస్ లోపు ఈ కర్రీ మనం ట్రై చేసుకోవచ్చు. మెయిన్గా ఈ కర్రీ ఎందుకు అంత హై క్యాలరీ అనిపించట్లేదంటే శనగపప్పు కానీ శనగ పిండి కానీ 2 కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. సో ప్రోటీన్లో ఉన్న క్యాలరీస్ మనకు బెనిఫిషియలే. ఆ క్యాలరీస్ మనకు ఇమ్యూనిటీకి, గ్రోత్కి, తర్వాత మనకి ఇప్పుడు ఏమైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని ఎదుర్కోవడానికి, లేకపోతే సర్జరీ అనుకోండి రికవరీకి, వాటికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. సో మసాలా వడకర్రీ బాగుందండి. ఇట్స్ అ లిటిల్ హై క్యాలరీ బట్ పర్వాలేదు. తర్వాత ఆలు సేమియా కట్లెట్. ఇప్పుడు ఇటువంటి క్యాలరీస్ మనకు చాలా డేంజరస్ అండి. ఎందుకంటే బంగాళదుంపలు కార్బోహైడ్రేట్, మైదా కూడా పిండి పదార్థమే, తర్వాత సేమియా కూడా పిండి పదార్థమే, బ్రెడ్ కూడా పిండి పదార్థమే. సో ఎక్కడా కూడా మనకు ప్రోటీన్ అనేది లేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు ఎక్సెస్ క్యాలరీస్కి దారితీస్తుంది. ఒకవేళ ప్రోటీన్ ఉందనుకోండి ఇందులో కొంచెం మనకు హై క్యాలరీ అయినప్పటికీ కూడా ఆ క్యాలరీస్ని మనం లెస్ చేసుకోవచ్చు. బట్ నాట్ లైక్ దిస్. ఇప్పుడు మనకు ఒక సింగిల్ కట్లెట్, మళ్ళీ డీప్ ఫ్రై కూడా సింగిల్ కట్లెట్ మనకు 200 క్యాలరీస్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వడల్లో 60 ఉంటే ఇందులో 150 to 200 ఉంటుంది. ప్లస్ ఆ 60 మనకు ఇమ్యూనిటీకి వాటికి వీటికి పనికొస్తుంది, కానీ ఇందులోనేమో ప్యూర్లీ ఎంటీ క్యాలరీస్. సో ఇలాంటివి మనం తక్కువ తీసుకుంటే మంచిది. తర్వాత ఒక కాంటినెంటల్ డిష్ అండి, గోబీ ఆర్ గ్రేటిన్ అని. బంగాళదుంపలు గోబీ వరకు అయితే మనం దీన్ని డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. కాంబినేషన్ వరకు అయితే బాగుంది, కానీ షుగర్ అనేది ఒకటి మనం నోట్ చేసుకోవాలి. తర్వాత మైదా నుంచి కూడా మనకు ఎక్సెస్ క్యాలరీస్ అనేవి వస్తాయి. సో ఎంత క్యాలరీస్ ఉంటాయి సుమారుగా ఈ డిష్లో అంటే 250 to 300. అందుకనే వెస్టర్న్ కుకింగ్ మనకు మంచిది కాదని చెప్తూ ఉంటాం. తర్వాత ఒక దేశీ ఇండియన్ స్వీట్ అండి, అది క్యారెట్ హల్వా. క్యారెట్, పాలు ఇవన్నీ చాలా న్యూట్రిషియస్. మళ్ళీ మనకు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా న్యూట్రిషియస్. కోవా పర్లేదు, మనకు ఒక్క షుగర్ దగ్గరే ప్రాబ్లం. క్యారెట్ అనేది ఒక మంచి వెజిటబుల్. అండ్ వింత విశేషం ఏంటంటే మనం దానిని పచ్చిగా తీసుకున్నా మనకు ఉపయోగకరమే, ఇలా చాలాసేపు స్టవ్ మీద ఉంచి తీసుకుంటే కూడా మనకు ఉపయోగకరమే. ఎలా అంటే క్యారెట్ కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న విటమిన్ ఏ ఇంకా చక్కగా లభ్యమవుతుంది అని తేలిందనమాట. అంటే పచ్చిగా తీసుకుంటేనేమో విటమిన్ సి వస్తుంది, కుక్ చేసి తీసుకుంటేనేమో మనకు విటమిన్ ఏ బాగా వస్తుంది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ అండి, క్యారెట్ హల్వా ఈజ్ అ హై క్యాలరీ రెసిపీ. అండర్ వెయిట్ చిల్డ్రన్ ఉంటారు కదా, చాలా తక్కువ ఉన్నారు, తినట్లేదు, చాలా వెయిట్ చురుగ్గా లేదు, మైల్ స్టోన్స్ క్రాస్ చేయట్లేదు. అంటే మైల్ స్టోన్స్ అంటే ఏంటంటే 6 నెలలకి మనం కూర్చోవాలి పిల్లలు, 3 monthsకి వాళ్ళు టర్న్ ఓవర్ అవ్వాలి, 9 months to 10 months నడవాలి, స్టార్ట్ చేయాలి, నిలబడాలి. ఇలాంటివన్నీ మైల్ స్టోన్స్ అని చెప్తాం. అలాంటప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ వాళ్ళకు ట్రై చేయాలి. అంటే
9 months పిల్లల వరకు పిల్లల దగ్గర నుంచి మనం ఇవి ఇలా హల్వాస్ కూడా కొంచెం కొంచెం ఇచ్చినా ప్రాబ్లం లేదు. వాళ్ళు పోషక విలువలు చక్కగా అంది హెల్దీగా కూడా టర్న్ అవుట్ అవుతారు. ఈరోజు అన్ని వంటలు చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. హైదరాబాద్